అందరికీ నమస్కారం. మనం ఈరోజు శరీరంలో అనేకమైనటువంటి వ్యాధులకి ఒక కారణం చెప్తూ ఉంటారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా మీ రక్తంలో మలినాలు చేరినాయి, అదేనండి బ్లడ్ ఇన్ఫెక్షన్. అయితే ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల అనేకమైనటువంటి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు మరియు చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అయితే వీటి నుంచి మనం అసలు ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, వీటి నుంచి మనకి ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి, లేదా వీటిని న్యాచురల్ రెమెడీ ఏ విధంగా మనం ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకొని మనం తీసుకుంటే ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి మనం బ్లడ్ డీటాక్స్ చేయగలం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల చిన్న సమస్యల నుంచి పెద్ద దీర్ఘకాలిక సమస్యలకి దారితీస్తుంది. అయితే ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎవరిలో ప్రధానంగా వస్తుంది అని మనం చెక్ చేసుకునేది కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏంటి అవి అంటే, మొట్టమొదటిది కాన్స్టిపేషన్ సమస్య. మీరు తిన్న ఆహారము మలమూత్రాల ద్వారా సాఫీగా బయటికి విసర్జింపే విధంగా చూసుకోవటం. ఆ కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళల్లో ఆ మలినాలన్నీ కూడా సరైనటువంటి మలమూత్రాలు సాఫీగా లేకపోవటం వల్ల రక్తంలో మలినాలు చేరి అవన్నీ కూడా రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా దారితీస్తూ ఉంటాయి. అదేవిధంగా లో ఇమ్యూనిటీ, విటమిన్ B12 D3 లోపం వల్ల కూడా లో ఇమ్యూనిటీ వస్తుంది. అదేవిధంగా యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల కూడా లో ఇమ్యూనిటీ గురవుతూ ఉంటాం. ఈ లో ఇమ్యూనిటీ వల్ల కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సైనస్ ప్రాబ్లమ్స్, సైనస్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. మాటికి జలుబు కావటం, సైనటైటిస్ ప్రాబ్లమ్స్కి కూడా ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ గురవుతూ ఉంటాం. అదేవిధంగా బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇంకొక మంచి సమస్య మీకు కనిపిస్తూ ఉంటుంది రెగ్యులర్గా. ఏంటి ఆ సమస్య అంటే, ఈ యూటీఐ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మీ రక్తంలో మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే వాళ్ళల్లో కూడా రక్తంలో ఇన్ఫెక్షన్ గురవుతున్నారని ప్రధానంగా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ విధంగా వస్తే, ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఎన్ని వ్యాధులకి గురవుతాం అన్నది ఇప్పుడు మనం చూసుకోవచ్చు. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎవరెవరిలో వస్తుందో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏవే డిసీజులు మన శరీరంలో ఎన్ని వ్యాధులు గురవుతామో మనం చూసుకుందాం. ఇప్పుడు ముందుగా స్కిన్ ఎలర్జీస్ అంటే అది సోరియాసిస్ అండి, ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్, మరియు రుమటైడ్ ఆర్థరైటిస్ సమస్యలు, మరియు మనకి స్టమక్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి సంభవిస్తూ ఉంటాయి. ఫ్యాటీ లివర్ సోరియాసిస్ కూడా దారితీస్తూ ఉంటుంది. స్క్రీన్ సైజ్ పెరిగితే ఏమవుతుంది, మనకి హెమోగ్లోబిన్ రక్తం వృద్ధి అనేది చేయకపోవటం వల్ల ఎనిమిక్ సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా లంగ్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా కానివ్వండి, ఇట్లాంటి రకరకాల దీర్ఘకాలిక వ్యాధులకి కారణం బ్లడ్ ఇన్ఫెక్షనే. ఇంకా పెద్ద సమస్య ఈనాటిలో చాలా మందిలో కనిపిస్తుంది ఇప్పుడు ఈ సమస్య. ఏంటి ఆ సమస్య అంటే, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, SLE సమస్య. దీనివల్ల స్కిన్ బర్నింగ్ అవ్వటం, స్కిన్ అంతా టైట్ అయిపోవటం, పుండ్లు ఏర్పడటం, ఇట్లా రకరకాల సమస్యలు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వస్తాయి. దీనికి కూడా ఈ బ్లడ్ ఇన్ఫెక్షనే కారణమని మనం చాలామందికి అవగాహన లేకుండా ఎన్నెన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ చేసినతో పాటు మన ఇంట్లో మనం ఏమేమి రెమెడీస్ మన ఇంట్లో చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు స్వయంగా చూపిద్దామని మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మీకు ప్రధానంగా చూసుకున్నట్లయితే బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసే పదార్థాలు ఇక్కడ మన ముందు ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. 1 బెల్లం, 2 నిమ్మకాయ, 3 పసుపు, 4 ఎల్లుల్లి, 5 అల్లం, 6 తులసాకులు, 7వది యాపాకు. దీంతో పాటు మనం యాపిల్ సైడ్ వెనిగర్ని కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా మన ఆమ్లా ఉసిరి కూడా మనం సీజనల్గా దొరికినప్పుడు వాడుకోవచ్చు. అయితే దీంతో సింపుల్గా మనం కషాయంలో కానీ మనం తాగునీరులో కానీ ఈ ఇంగ్రీడియంట్స్ కలుపుకొని ఒక వాటర్ లాగా తయారు చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను. అది జాగ్రత్తగా చూడండి. మనం 1 లీటర్ వాటర్ తీసుకున్నట్లయితే మీకు ఇప్పుడు తాగే నీరులాగా మీకు చూపిస్తా బ్లడ్ ఇన్ఫెక్షన్ని ఎలా విధంగా మీ బ్లడ్ డీటాక్సిఫికేషన్ అయ్యేవి మెడిసిన్. ఇది బ్లడ్ని డీటాక్స్ చేసుకునే రెమెడీస్, అద్భుతమైనటువంటి రెమెడీ ఇది. ముందుగా మనం బెల్లం తీసుకుందాం. కొంత 1 లీటర్ వాటర్ తీసుకుంటా.
ఇది మంచి ఆర్గానిక్ బెల్లం. బెల్లం తర్వాత మనకి ఇది రోజు దినచర్యలో అల్లం ఎంత భాగం తీసుకోవాలని ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఈ అల్లం ముక్క ఒకటి, అల్లం, తర్వాత ఎల్లుల్లి. ఈ ఎల్లుల్లి ఒక రోజు ఎంత మోతాదు తీసుకోవచ్చు అనేది కూడా మీకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఒక 5 పాయలు తీసుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదు, 3 చేసుకోండి. వెల్లుల్లి 3 రెబ్బలు. నిమ్మకాయ యొక్క ఆపు బద్ద పిండుకోవచ్చు. దీంట్లో ఒక్క చిటికెడు లేకపోతే 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా తులసి ఆకులు, మీరు ఆయుర్వేద మందులు వాడినా, అలోపతి మందులు వాడినా, హోమియోపతి మందులు వాడినా ఇవి న్యాచురల్గా మీ ఇంట్లో ఇవి చేసుకునేటువంటి హోమ్ రెమెడీ. ఇది సహసిద్ధంగా మీ అంతటి మీరు చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చే మందులు వాడుతూ కూడా ఇవి వాడినట్లయితే మీకు మంచి ఫలితాలు, ప్రయోజనాలు కలుగుతాయి. ఒక మందు మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళి తీసుకొని దాన్ని మళ్ళీ మనం వాళ్ళని నిందిస్తూ ఉంటాం, తగ్గలేదని. మీరు ఏం చేయగలుగుతున్నారు మీ బ్లడ్ ప్యూరిఫికేషన్కి అనేది మీరు ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి రెమెడీ, మంచి అద్భుతమైనటువంటి రెమెడీగా మీరు దీన్ని తీసుకొని చేసుకోవచ్చు ఇంట్లో. దీనికి మించినటువంటి బ్లడ్ డీటాక్సర్ ఎక్కడా లేదు. అంత గొప్ప ప్రయోజనాలు దీంట్లో ఉంటాయి. మొత్తం మలినాలన్నిటిని కూడా దూరం చేస్తుంది ఇది. చూశారు కదా, బెల్లం, నిమ్మకాయ, పసుపు, అల్లం, ఎల్లుల్లి, తులసాకులు ఇవన్నీ తీసుకొని మంచిగా ఇట్లా నూరుకొని దీన్ని కషాయంలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తాగే నీళ్ళ రూపంలో మనం తయారు చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు మనం ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇట్లా నూరుకున్నటువంటి పదార్థాన్ని వాటర్లో కలుపుకుందాం. కషాయం అంటే ఈ గాజు సీసా తీసుకొని చూశారు కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పదార్థం తీసుకొని ఈ గాజు సీసాలు వేసుకున్నాం. ఈ గాజు సీసాలో 1 లీటర్ వాటర్ కలుపుకున్నాం. ఈ లీటర్ వాటర్ని ఒక 3-4 గంటలు లేదా ఒక అర్ధగంట నుంచి 1 గంట వరకు పక్కన పెట్టేసి తర్వాత మనం తాగొచ్చు. రోజులో ఇదే వాటర్ మనం తీసుకున్నట్లయితే మనం బ్లడ్ డీటాక్స్ చేయొచ్చు. బ్లడ్లో ఉన్నటువంటి మలినాలను తరిమి కొట్టేసే మంచి దివ్యమైనటువంటి ఔషధం ఇది. అయితే ఇదే వాటర్ని మనము ఒక గ్యాస్ పొయ్యి మీద పెట్టుకొని శుభ్రంగా మరిగించి 1 లీటర్ వాటర్ 1/2 లీటర్ 250 ml అయ్యేంత వరకు మరిగించుకొని ఆ కషాయాన్ని కూడా మీరు తాగుతూ ఉండవచ్చు. మార్నింగ్ ఒక 30 ml, ఈవినింగ్ ఒక 30 ml కూడా తాగుతూ ఉండొచ్చు. అదేవిధంగా దీంట్లో ఉసిరి కూడా యాడ్ చేసుకున్నట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు, ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ బాగా తొందరగా క్యూర్ చేస్తుంది. యాపిల్ సైడ్ వెనిగర్ కూడా అద్భుతమైనటువంటి ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ హోమ్ రెమెడీ అండి. అదేవిధంగా ఈ కషాయం ఈ విధంగా ఈ వాటర్ తాగడం వల్ల మంచి ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా పుల్ల తీపి కారకారంగా ఉంటుంది. దీంతో పాటు ప్రతిరోజు ఉదయం లేవంగానే మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంది బ్లడ్ ప్యూరిఫికేషన్ కంటే? యాపాకు ఒక 5 ఆకులు నమిలినట్టయితే శుభ్రంగా ఒక 5 ఆకులు తీసుకోవాలి. ప్రతిరోజు మీరు
బ్రష్ చేయంగానే ఈ యాపాకుని తీసుకొని శుభ్రంగా ఒక 5 ఆకులు నమిలి ఉన్నట్లయితే మీ రక్తంలో ఇన్ఫెక్షన్ ఇట్లానే తీసేస్తుంది, మీ శరీరంలో వాతాన్ని ఉంచదు. యాపాకు చేసే ప్రయోజనాలు పొద్దున్నే పడగడుపున తీసుకోవాలి ఈ యాపాకు. ఇవి బెస్ట్ హోమ్ రెమెడీ బ్లడ్ ఇన్ఫెక్షన్కి. బ్లడ్లో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా దూరం చేసేటువంటి దివ్యమైన ఔషధాలు ఇంతకు మించి ప్రపంచంలో ఎక్కడా ఉండవు. దయచేసి మీరు బ్లడ్ ఇన్ఫెక్షన్ గురైనట్లయితే ఈ రెమెడీని వాడుకోండి, ఆ వాటర్ తాగండి. ఎంత చక్కగా ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. నమస్కారం. డయాబెటిక్ ఉన్న పేషెంట్లు అయితే ఆ వాటర్లో బెల్లం అనేది తీసేయండి, మిగతాది వాడుకోవచ్చు. నమస్కారం.